హాయ్ అండి. నమస్తే. మనందరికీ ఎంతో ఇష్టమైన గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ మేళా వచ్చేసి 5 డేస్ జరుగుతుందండి. 29th జులై రోజు స్టార్ట్ అయ్యి ఆగస్టు 2nd రోజైతే ఎండ్ అవుతుందండి. ఆల్రెడీ 2 డేస్ అయితే అయిపోయింది. ఈరోజు థర్డ్ డే అండి. ఈ మేళా టైమింగ్ వచ్చేసి ఉదయం 9 గంటల నుండి నైట్ 9 గంటల వరకు అయితే జరుగుతుందండి. దీని లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో అయితే జరుగుతుంది. ఇదైతే పార్ట్ 1 కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1 వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసున్నాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, డబల్ డిలైట్ మొక్క అండి. రోజు ఎంత పెద్ద సైజులో ఫ్లవర్ వచ్చిందోనండి. ఇది వచ్చేసి ఈచ్ వన్ 500 అయితే చెప్పారండి. 2 కలర్స్ పింక్ అండ్ వైట్ అయితే ఉంటుంది. ఈ బటన్ రోజెస్ చూసారా ప్యాకెట్లో ఉన్నాయి కదా, ఇది వచ్చేసి 150 రూపీస్ అయితే చెప్పారు. ఈ లక్కీ బమ్ ప్లాంట్ చూసారా అండి ఎంత చక్కగా ఉందో, అది వచ్చేసి 300 రూపీస్ అండి ఈచ్ అండి. అలాగే ఇక్కడ మందారాలు అలాగే రోజెస్ అయితే చాలానే ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ప్లాంట్లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. ఈ ప్లాంట్ వచ్చేసి 70 రూపీస్ అండి, కవర్లో ఉంది ఈచ్ 70. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించిందండి. మన బయట నర్సరీలో అయితే ఏ ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ చెప్పారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రీన్ బటన్ చామంతి అండి, అసలు ఫుల్ ఆఫ్ ఫ్లవరింగ్ తోటైతే ఉంది. ఇది వచ్చేసి సీతమ్మవారి జడగంటలు అంటారు కదండి, ఆ ప్లాంటు. ఇక్కడ ట్రీ రోజ్ చూసారా అండి, అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇది వచ్చేసి ఈచ్ 300 రూపీస్ అయితే చెప్పారండి ఈ స్టాల్లో. కలర్లు అయితే చూడండి అసలు ఎంత బాగున్నాయో, పింక్ అండ్ వైట్, రెడ్ అండ్ వైట్ చాలా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్రోటన్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయో, చాలా మొక్కలైతే ఉన్నాయండి. అలాగే ఇక సిరామిక్ పాట్స్ అండి. సిరామిక్ పాట్స్ అంటే మీకు తెలిసిందే కదా, కొద్దిగా రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయండి. చిన్న చిన్న పాట్స్కే కొద్దిగా ప్రైస్ అనేది హైగా ఉంటుంది. అలాగే మనకి చిన్న చిన్న డాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సాంబ్రాణి అండి. ఇక్కడ నా చేతిలో ఉన్న ప్యాకెట్ వచ్చేసి ఈచ్ 70 రూపీస్ అండి. అలాగే ఇక్కడ ఇంకా మనకి ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో వేరియంట్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, 6 వెరైటీస్ ఉన్నాయి. పావు కిలో 180 అని చెప్పారండి ఒక్కొక్కటి. మనకు అన్నీ కలిపి కావాలి అన్నా ఇస్తానన్నారు. అన్నీ కలిపి తీసుకున్న 180 రూపీస్ పావు కిలో. అలాగే ఇక్కడ మనకి అగరబత్తీలు కూడా ఉన్నాయండి. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 150 రూపీస్ అని అయితే చెప్పారు. ఒక్కొక్కటి ఒక్కో వేరియంట్ అండి, అంటే ఫ్రేగ్రెన్స్ అయితే వేరే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సాంబ్రాన్ని పెట్టుకునే బాక్స్ అండి, అది వచ్చేసి 150 రూపీస్ చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, దాని పక్కనే ఉన్న స్టాల్లో అయితే ట్రీ రోజెస్ అండి. అసలు ఈసారి అయితే ట్రీ రోజెస్ ప్రతి స్టాల్లో అయితే, అంటే రోజెస్ పెట్టిన ప్రతి స్టాల్లో ఉన్నాయండి. చూస్తున్నారు కదా, కలర్ అయితే ఎంత చక్కగా ఉందో. ఈ స్టాల్లో ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ చెప్పారండి. ఫస్ట్ ఇంకో స్టాల్లో వచ్చేసి 300, ఇక్కడైతే 450 ఉందండి. కలోంచీలో అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి. అలాగే పీస్ లిల్లీ, ఇండోరు ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. అలాగే మందార, గులాబీ, ట్రీ రోజే కాదండి, నార్మల్ గులాబీలు ప్యాకెట్లో కూడా ఉన్నాయండి. ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా వెరైటీసే ఉన్నాయి. సీతమ్మవారి జడగంటలు అవి కూడా ఉన్నాయండి. మొక్కలైతే మల్లె మొక్కలు ఉన్నాయి, క్రోటాన్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, దాని పక్కన ఉన్న స్టాల్లో అయితే రోజెస్ అలాగే చామంతులు అయితే ఎంత చక్కగా ఉన్నాయోనండి. నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ రోజ్ ప్లాంట్ చూసారా అండి, కుండీలో ఉంది, అలాగే ఫుల్ బర్డ్స్తో ఉంది. అది వచ్చేసి 350 రూపీస్ అయితే చెప్పారండి. మనకి చామంతులు కూడా అలానే 350 రూపీస్ చెప్పారు. ఎల్లో కలర్ రోజు ఎంత చక్కగా ఉందో చూడండి. పెద్ద మొక్కలండి, మదర్ ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి. కవర్లో అయితే 150 రూపీస్ చెప్పారండి. మనకి కుండీలో ఉన్నదైతేనేమో 350 రూపీస్ చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ కూడా మనకి సక్లెన్స్, క్రోటన్స్ అన్నీ ఉన్నాయండి. హ్యాంగింగ్ పాట్స్లో కూడా మొక్కలు ఉన్నాయి. ఇక్కడ నా చేతిలో ఉన్నది చూసారా, అది వచ్చేసి 160 రూపీస్ అండి. పెద్ద పాట్లో ఉంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువగా ఉంది. ఇది వచ్చేసి 60 రూపీస్ అండి. చిన్న పాట్లో ఉన్న మొక్క అయితే కొద్దిగా రేట్ తక్కువ ఉందండి. ప్రతి దాని మీద వాళ్ళు ప్రైస్ ట్యాగ్ అయితే వేశారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, తులసి కోట. ఈ స్టాల్ వచ్చేసి పిఎంఆర్ హోమ్ నీడ్స్ అండి. ఈ తులసి కోట వచ్చేసి 2000, ఇది వచ్చేసి 3500 అండి. పక్కనే ఉంది చూసారా, ఇదైతే చిన్నదండి. ఇది వచ్చేసి మనకి 1500 అయితే ఉంది. ముందు చూస్తున్నారు కదండి, చక్కగా మనం అగరబత్తి పెట్టుకోవడానికి, అలాగే మనకి ధూప్ స్టిక్స్ పెట్టుకోవడానికి కూడా ఉందండి. ఇక్కడ
చూస్తున్నారు కదండి, స్టాండ్ అయితే స్టెప్ స్టాండ్ ఎంత చక్కగా ఉందో. ఇలాంటిది మన గార్డెన్లో ఉంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అది 2500. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 స్టెప్ స్టాండ్ కూడా 2500 అండి. ప్రతిదానికి ఇది 3 స్టెప్ అండి, 3500. అంటే మనకి దాని సైజును బట్టి కాస్ట్ ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా 1350. ఇక్కడ సిరామిక్ పాట్ లాగానే ఉంటుందండి, కానీ కావు, ప్లాస్టిక్ అండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికైతే. సైజుని బట్టి రేట్ ఉంది, చూస్తున్నారు కదా. పెద్దదైతే 380, చిన్నవైతే 200, 220 అలా ఉన్నాయండి. ఇవైతే 180 రూపీస్ అండి. చూస్తున్నారు కదా, ఇలాంటి దాంట్లో గులాబీ మొక్కలు పెట్టుకుంటే చాలా చక్కగా సర్వే అవుతాయండి. గులాబీలకు ఆ పాటు చక్కగా సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవైతే 120 రూపీస్ అని అయితే చెప్పారండి. అంటే దాన్ని మోడల్ని బట్టి, డిజైన్ని బట్టి, సైజుని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ఇది కూడా 120 రూపీస్ అండి. 12 ఇంచెస్ పాట్లు ఇవన్నీ కూడా. ఇక్కడ పెద్ద పాట్ అయితే కొద్దిగా రేట్ అనేది ఎక్కువగా ఉందండి, చిన్న పాటుకు కొద్దిగా తక్కువగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన పాట్స్ కింద పెట్టుకోవడానికి ప్లేట్స్ కూడా ఉన్నాయన్నమాట. పెద్ద సైజు నుంచి చిన్న సైజెస్ వరకు పాట్స్ ఉన్నాయి. ట్రయాంగిల్ షేప్లో ఉన్న దానికి కూడా పాట్స్ అయితే కింద ప్లేట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో దాంట్లో పెట్టారు కదండి, అది వచ్చేసి 400 రూపీస్ అండి. మనకి అలాంటి దాంట్లో లోపల వేరే ప్లాస్టిక్ పాట్ పెట్టుకొని అందులో పెట్టుకుంటారండి. చూడడానికి లుక్ బాగుంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వుడ్తో చేసిన వస్తువులు అయితే చాలా చక్కగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఈ స్టిక్ వచ్చేసి మనకి దోశలు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 30 రూపీస్ అండి. కర్రీస్కి ఉన్నాయి, మనం చపాతీలు దోశలు చేసుకోవడానికి ఉన్నాయి. అలాగే ఇక్కడ మన గార్డెన్కి సంబంధించిన అన్ని రకాల టూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ప్రతిదీ అండి. ఇక్కడికి వస్తే మన గార్డెన్కి సంబంధించిన ఎరువులు తప్ప మిగతా అన్నీ కూడా దొరుకుతాయి. ఎరువులు, ప్లాంట్స్ తప్ప అంత నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుందండి. చూస్తున్నారు కదా, గార్డెన్ని అందంగా మార్చుకోవడం కోసం చిన్న సైకిల్ అండి. ఇది వచ్చేసి 250 రూపీస్ అని చెప్పారు. సైకిలు, బుల్లెట్, బండిలాగా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాస్ట్ ఐరన్ అండి. ఇవన్నీ కూడాను క్యాస్ట్ ఐరన్ చాలా చక్కగా ఉన్నాయి. అలాగే రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మనం కర్రీస్ చేసుకోవడానికి, ఫ్రైలు చేసుకోవడానికి, అలాగే దోశలు వేసుకోవడానికి, గుంట పొంగనాలది అన్నీ కూడా క్యాస్ట్ ఐరనేనండి. ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి. మనం ఆన్లైన్తో పోల్చుకుంటే చాలా చక్కగా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్నవి కర్రీస్కి వుడ్డి అండి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్ప్లేలో కూడా పెట్టారండి. గార్డెన్కి సంబంధించిన అన్ని టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి. చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే స్టాండు 2 స్టెప్ 3 స్టెప్ స్టాండ్స్ విత్ వీల్స్తో ఉన్నాయండి. వీల్స్తో ఉన్నాయి కూడా 1500 అండి. అది వచ్చేసి హైట్ మనకి కొద్దిగా హైట్ ఎక్కువగా ఉంటే కొద్దిగా ఎక్కువ రేట్ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటే తక్కువ ఉంటుందండి. ఇది వచ్చేసి 3500 అండి. 2 స్టెప్స్ 5 ఫీట్ స్టాండ్ అండి. ఎంత చక్కగా ఉందో. అలాగే వీల్స్తో ఉన్నాయైతే మన గార్డెన్లో ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకోవడానికి 1050 అండి. ఇది కూడా హైట్ని బట్టి, సైజుని బట్టి రేట్లు ఉన్నాయి. 650, 850 అలాగా. చూస్తున్నారు కదా, ఇదైతే 500 అండి. హైట్ తక్కువగా ఉంది, విత్ వీల్స్తో ఉందన్నమాట. మనము ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకొని కూడా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు మన టెర్రస్ మీద, ఎవరి హెల్ప్ లేకుండా మనం ఈజీగా జరిపేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ నర్సరీలో వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్లు అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి. గూస్బెర్రీ, ఆమ్లా అంటారు కదండి, అది కూడా ఉంది. అలాగే రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి. జామ చూసారా అండి, ఇది వచ్చేసి వైట్ గువ్వ అంట, మరి లోపల ఎలా ఉంటుందో మనకి తెలియదు. అలాగే ఆరెంజ్ మొక్కలు, అవకాడో మొక్కలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని రకాల సీడ్స్ కూడా, అంటే దేశీ వెరైటీ సీడ్స్, పసుపు కొమ్ములు, ఇంతవరకు పసుపు కొమ్ములు నాటుకొని వాళ్ళు ఉంటే ఇక్కడ నర్సరీ మేళాలో అయితే మనకి అన్ని రకాల పసుపు దుంపలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. దీనికి పక్కనే ఉన్న నర్సరీలో అయితే చూస్తున్నారు కదా, అంజీర్ మొక్కలండి. అసలు ఎంత హెల్తీగా ఉన్నాయో. పెద్ద గ్రో బ్యాగ్లో ఉన్నాయండి. గ్రో బ్యాగ్ అంటే పెద్ద ప్యాకెట్ అండి, కవరు, బ్లాక్ కవరు. చాలా పెద్దగా ఉన్నాయి. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. విత్ ఫ్రూటింగ్ తోటి ఉందండి. చూస్తున్నారు కదా, సింగిల్ స్టెమ్మే కానీ ఎంత హైట్ ఉందో. ఇది వచ్చేసి ఈచ్ 800 రూపీస్ అయితే చెప్పారండి. మొక్కలు అయితే ఒక 5 మొక్కలు మాత్రమే ఉన్నాయి.
ఈ స్టాల్‌లో బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయండి. ఇంత పెద్ద మొక్క 800 అంటే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. అలాగే రోజెస్ అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి అసలు. ఇక్కడికెళ్తే అక్కడి నుంచి జరగబుద్ధి అవ్వట్లేదండి. అన్ని వేరియంట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి. వైటు, రెడ్డు, పింకు, చాలా డబల్ డిలైటు, చాలా ఉన్నాయండి. ఫ్లవర్ కూడా చాలా పెద్ద పెద్ద సైజులో పూస్తుందన్నమాట. చూస్తున్నారు కదా! కవర్స్‌లో ఉన్న గులాబీ మొక్క అయితే 160 రూపీస్ అని చెప్పారండి. అలాగే పాట్‌లో ఉందైతే 250 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ చామంతులు కూడా ఉన్నాయి కదా! చామంతి కూడా ఈచ్ 250 రూపీస్ అండి. అలాగే మనకి కాశ్మీర్ రోజ్‌లో మన బయట నర్సరీలో అయితే రెడ్ అండ్ వైటే చూస్తాం కదండీ! ఇక్కడైతే యెల్లో కలర్ అవైలబుల్‌గా ఉందండి. అబ్బా! ఎన్ని బర్డ్స్ ఉన్నాయోనండి దానికైతే. ఫ్లవరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్లవరింగ్ వచ్చింది. అది కూడా మనకి 500 రూపీస్ అయితే చెప్పారండి. కానీ పెద్ద పాట్‌లో ఉంది. మొక్కలైతే చాలా ఉన్నాయండి. ఒక్క ముల్లు కూడా ఉండదు దానికి. అలాగే మనకి స్నాక్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా! గోకుల్ చాట్ అని, సిమ్లా క్యాప్సికమ్ మిర్చి బజ్జీ అని చాలా ఉన్నాయండి. టీ స్టాల్ ఉంది. మనము స్టాల్స్ అన్నీ కూడా తిరిగి అలసిపోయి వచ్చి కొద్దిగా ఇక్కడ రెస్ట్ కూడా తీసుకోవచ్చండి. కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు. అక్కడైతే వర్షం అయితే చాలా అంటే చాలా వర్షం పడుతుందండి. మనము చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా! మొత్తం అయితే బుడద బుడద ఉందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. మొక్కలంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మేళా విజిట్